గుర్తుపెట్టుకోండి. 10 సార్లు నా మీరు 27 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చిన వాళ్ళం మేము. 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారానికి వస్తున్నాం మేము. అట్లా ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందగలిగి అధికారంకి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసిందా? మరి నీవు ఈవీఎంలు మేనేజ్ చేసినావా? మీరు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా? జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేసుకున్నావా? దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా? కర్ణాటకలో మరి మీరే గెలిచిండ్రు, తెలంగాణ మీరు గెలిచిండ్రు, ఎవరు ఈవీఎం పనిచేయలేదా? నువ్వు గెలిస్తేనేమో ఒక న్యాయం, ఇతరులు గెలిస్తేనేమో ఓడ్ చోర్. ఇదేం ఏం చేస్తావో చెప్పాలి కానీ ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వేం చేస్తావో చెప్పాలి కానీ వాటికనే కనబడుతూనే ఉంది. ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్లాడే తత్వం నీలో లేనప్పుడు, నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ మూడపోయే ప్రసక్తి లేదు. అక్కడ సరి చేసుకోండి కానీ ఇతరుల మీద వచ్చేసే ప్రయత్నం చేయదు. మీ పార్టీలోనే కొందరు ఎంపీలు రెడ్డి గారి ఆయన చెప్తాను మేము ప్రచారం చేస్తాం, ఆయన మాకేం చెప్పలేదు అన్న ఆరోపణలు కూడా చేశారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తాం. ఎంపీ అరవింద్ అన్న అంటే దానికి అనుకున్నాం సార్, మీరు కూడా సరిగా ఏదో వచ్చి రానట్టు వచ్చారు కానీ ప్రచారానికి కలగలుపు లేదు, ఐక్యత లేదు బీజేపీలో అన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బయటపడ్డది. ఇప్పుడు నేను ఇంత చరిత్ర చెప్పినోడిని, ఇప్పుడు ఇంత చరిత్ర నా మధ్యలో కూడా ఉంటుంది కదా, నా అంతరాత్మ ఉండదు ఆ మధ్యలో. కానీ తెల్లజెండా ఎత్తాం, కొట్లాడే ఓడిపోతాం. మాకు తెలుసు ఏం జరగబోతుందో, అధికార పార్టీకి ఉండే హంగులేంటో, కలిసి వచ్చే అంశాలేంటో ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎవరు గెలిచిండు? 2 వాళ్ళే గెలిచిండు. అంతకుముందు బీఆర్ఎస్ తోటి ఉన్నప్పుడు 2 మేము గెలిచినాం. ఒకటేమో ధర్మం అధర్మానికి మధ్య జరిగింది కాబట్టి గెలిచినాం, ఒకటేమో అహంకారం నన్ను మమ్మల్ని కొట్టేవాడు అనుకుంటే గెలిచినాం మేము. అందుకనే అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అయినా నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, రహమత్ నగర్ నాకు ఇచ్చిన బాధ్యత. మేము రోజు ఒక 400 మందిని 500 మందిని మేము రోజు పోయి ప్రచారం చేసినాం. మేము ఇంటింటికి ప్రచారం చేసిన, నేను ఒక్కరోజు చేయలే, నాకు ఇచ్చిన రోజులు నేను చేసి వచ్చిన. ఇట్లా సగం చేయం. రెండోది కూడా ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ అంతా బాధ్యత వహిస్తుంది తప్ప ఒక కిషన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ గారు బాధ్యత వహిస్తారు, అట్లుండదు కదా. ఎంటైర్ పార్టీ సిస్టమ్ కదా. హుజూరాబాద్లో మునుగోడులో కొట్లాట జూబ్లీహిల్స్లో చేయలేదు బీజేపీ అనేది ఆరోపణ. నేతలు ఎందుకు ఆసక్తి చూపించారు? ఇప్పుడు నేను ఒక్కొక్కటే అంటున్నా, ఒకవేళ మేము వాస్తవంగా ఇప్పటిదాకా చెప్పిన రఘునందన్ రావు గారు ఏం చేసిండ్రు, రామలింగారెడ్డి గారు చనిపోగానే ఏం చేసిండు, రఘునందన్ రావు ఏం చేసిండు? ఇంటింటి తిరిగిండు కాలిబట్ట కట్టుకుంటా. హుజూరాబాద్లో నేను ఏం చేసిన, రిజైన్ చేసిన తర్వాత 2021 ఏప్రిల్లో నేను బయటకు వచ్చిన. మీకు ఐడియా ఉండాలి. 6 నెలల పాటు యుద్ధం జరిగింది అక్కడ. 6 నెలలు ఎన్నికల షెడ్యూల్ కోసమో ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూడలే. ఎన్నికలు డెఫినెట్ రాబోతున్నాయి, మేము నిలబడబోతున్నాం కాబట్టి వచ్చింది. అక్కడ కూడా మేము ముందే 2000 ఎప్పుడైతే చనిపోయినరో మేము కూడా కొంత పని చేసి ఉంటే తప్పకుండా మేము కొంత మంచి జరిగే ఆస్కారం ఉంటుండే. మేము చివరి మినిట్ వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజ్ అయింది. అది దాచుకునేది ఏముంది? ఎందుకు అడ్వాంటేజ్ అయిందంటే గంతకైంది. అప్పటికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సానుభూతితో ఏడ్చుకుంటూ వాళ్ళు తిరిగిండ్రు, మీకు తెలుసు. అధికార పార్టీ కాబట్టి లోపల ఏం చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. ఇది గెలవకపోతే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదు అనేటువంటి భావన వాళ్ళకుండే. అరే నా ఉన్న సీటు ఓడిపోతే నా ప్రతిష్ట నా పార్టీ గంగలు కలిసిపోద్దనే బాధన వీళ్ళకుండే. సీరియస్నెస్ ఉంటుంది కదా. కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఆయన సొంత నియోజకవర్గం. కిషన్ రెడ్డి గారికి బాధ లేదండి. ఈరోజు సార్ ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. అరే సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో
బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ ఉంది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2%, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాడు. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో, ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాలు చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమాలు ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. నో, మాకు దాంతో అధికారం వస్తాడని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తాడని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. మేము ప్రజల ఎజెండా. ఇప్పుడు నేను మొన్న పోయినా, నేను ఉపన్యాసం ఇచ్చిన ఉపన్యాసం మీరు చూసినో లేదు. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసినావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఇగో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇగో మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు.